ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కంగు తినేలా ప్రశ్నించింది హైకోర్టు. సంచలనం రేపిన టీటీడీ పరకామణి అక్రమాల కేసులో నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. టీటీడీ పరకామణిలో అక్రమాలకు సంబంధించిన కేసులో ఏపీ పోలీసుల వైఖరిపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణిలో శ్రీవారి కానుకల అపహరణకు సంబంధించిన కేసులో రికార్డులను సీజ్ చేయమని ఆదేశించినా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఏంటని ప్రశ్నించింది. పరకామణిలో అక్రమాలపై కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు? పోలీస్ శాఖ నిద్రపోతుందా అని ఘాటుగా ప్రశ్నించారు న్యాయమూర్తి. ఇప్పటికైనా వెంటనే రికార్డులను సీజ్ చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది కోర్టు. కేసు దర్యాప్తులో కీలకమైన రికార్డులను సీజ్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. సిఐడిలో ఐజీ పోస్ట్ లేకపోవడం వల్ల ఉత్తర్వులను అమలు చేయలేకపోయామని పోలీస్ శాఖ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంటే సిఐడిలో ఐజీ పోస్ట్ లేదనే కారణంతో ఆదేశాలు అమలు చేయరా అని ప్రశ్నించింది కోర్టు. ఆధారాలు తారుమారు చేసేందుకు వీలుగా తప్పు చేసిన వారికి సహకరించే విధంగా పోలీస్ శాఖ వ్యవహరిస్తున్నట్టుగా ఉందని కన్నెర చేసింది హైకోర్టు. పరకామణిలో అక్రమాలపై సంబంధించిన కేసును ఇటీవల హైకోర్టు సిఐడికి అప్పగించింది. సిఐడి ఐజీని సుమోటుగా ప్రతివాదిగా చేర్చింది. ఆ క్రమంలోనే అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఫిర్యాదుదారుడు లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.